అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏమిటంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి. ఇది ఇప్పటికే దీపావళికల్లా పడుతుందని చాలా వార్తలు వచ్చాయి. అది ఇంకా పడలేదు. అయితే ఇప్పుడు నవంబర్ మొదటి వారంలో పడతాయా పడవా అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఛానల్ని లైక్ చేయండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క యోజన పథకం ప్రతి రైతుకి సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుంది. 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున ఇస్తుంది. అయితే మొదటి 2 విడతలు మనకి ఎప్పుడో జమ అయ్యాయి. కానీ ఇప్పుడు 21వ విడత గురించి వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ 21వ విడత దీపావళికి మనకి వస్తాయని చాలా వార్తలు వచ్చాయి. అయినా ఇంకా మనకి రాలేదు. అధికారికంగా ఇంకా ప్రకటన కాలేదు. అయితే ఇప్పుడు నవంబర్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది కూడా అధికారికంగా ప్రకటన రాలేదు, కానీ చాలా వార్తలు వస్తున్నాయి. కొంతమందికి అర్హత ఉండి కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రావడం లేదు. అది ఎందుకు రావడం లేదంటే వాళ్ళు కేవైసీ పూర్తి కాకపోవడం వల్ల, బ్యాంకు వివరాలు తప్పుగా ఉండడం వల్ల, భూపత్రాలు ఆధార్ పేరు వేరేగా ఉండడం వల్ల, డూప్లికేట్ రికార్డ్స్ ఉండడం వల్ల రావడం లేదు. అయితే ఇది ఇప్పుడు మనం పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఇది సరి చేసుకోవచ్చు. ఇలా సరి చేసుకుంటే మనకి నవంబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇలా విడుదలైతే మీకు అప్పటికల్లా కేవైసీ అప్డేట్ చేసుకుని ఉంటే మీకు ఏ సమస్యలు లేకుండా అకౌంట్లు నేరుగా జమ అవుతాయి. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్లోకి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. అయితే మొత్తానికి 21వ విడత నవంబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఆలస్యం చేయకుండా కేవైసీ పూర్తి చేసుకోండి. మీ బ్యాంక్ వివరాలు వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.